బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ ఆర్ ఫైండ్ ద ర్యాంక్ బై యూజింగ్ నార్మల్ ఫామ్ అని వస్తుంది. తర్వాత బీబిట్ అనేది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. దేని నుంచి వస్తుంది? సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మీకు తెలుసు కదా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్మాట్లుంటో ఎలా చేయాలి? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫార్మాట్లో. అంటే కన్సిస్టెంటా, ఇన్కన్సిస్టెంటా, లేదా సొల్యూషన్ యూనిక్ సొల్యూషనా, ఇన్ఫినిట్ సొల్యూషనా, నో సొల్యూషన్. అలాంటి ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం షూర్ షార్ట్ వస్తుంది. ఒకటి ఉంటుంది ఏబి వాల్యూ కనుక్కోండి కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నుండి, లేదా మ్యూ వాల్యూ అని ఉంటుంది. అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అడగొచ్చు. లేదు అని అంటే అగైన్ ఎక్లాన్ ఆర్ నార్మల్ ఫామ్లో ఒక క్వశ్చన్ అడగొచ్చు. తర్వాత ఈ బీబిట్ అనేది కంపల్సరీ ఈ మూడిట్లో